తులారాశి వారికి అష్టమ స్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో రవి గురువులు చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్త్రీల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు, ప్రయోజనాలను కూడా దక్కించుకోగలుగుతారు. కోర్టుపరమైనటువంటి అంశాలలో మీదే పై చేయి అయినప్పటికీ మధ్యవర్తుల జోక్యం ద్వారా కాస్తంత ఇబ్బంది పడడము, మధ్యలో ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళనీయకుండా చేయడము, ఈ రకమైనటువంటి మార్పులు ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాస్తంత మానసిక చికాకు, అలజడి కలిగిన వాతావరణాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని నిర్ణయాలు, ప్రయత్నాలు, ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. తిరిగి మళ్ళీ అదే అనారోగ్యం రావడము, కాస్తంత ఇబ్బంది పడడము, పని చెయ్యాలనిపించకపోవడము, ఈ రకమైనటువంటి సమస్యలతో సతమతమయ్యే విధంగా ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలలో, శుభకార్యాల విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. కుటుంబం పరువు ప్రతిష్టలు పోకుండా మంచి నిర్ణయాలను తీసుకొని పిల్లల్ని నిలబెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు చోటు చేసుకోవచ్చు. అంటే మీరు అప్లై చేసింది ఒక ఉద్యోగానికి అయితే మీరు వెళ్ళవలసింది ఇంకొక ఉద్యోగానికి అన్నట్టుగా ఇన్విటేషన్స్ లో మార్పులు రావచ్చు. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి అమ్మా, మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండండి. అనుకున్న కార్యక్రమాలను మాత్రం నిలబెట్టుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకు లేదా మీ పేరు మీద చేస్తున్నటువంటి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. క్రమేణా మంచి పేరుని సంపాదించగలుగుతారు, ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. కొంతమంది వ్యక్తులను నమ్మి వాళ్ళ మీద ఆధారపడి కొన్ని ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతలను వాళ్ళకు అప్పగిస్తారు. వాళ్ళు ఇదిగో అదిగో అన్నట్టుగా కాస్తంత వాళ్ళ ప్రవర్తన మారుతుంది. మీరు ఆందోళన చెందే అంశంగా మారుతుంది. మనమే మళ్ళీ మన చేతిలోకి తీసుకుందామా, మళ్ళీ మనం తీసుకొని చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఈ రకమైన ఆలోచనలు ఏర్పడతాయి. ఎవరో ఏదో అంటారని మాత్రం పిల్లల్ని గట్టిగా మందలించద్దు. మన పిల్లల వైపు తప్పుంటే కాస్తంత వైద్యులను సంప్రదించండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పించండి. ఎందుకంటే మనం చెప్పడం కరెక్ట్ కాకపోవచ్చు, మనం వేరే వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళ ద్వారా బ్రెయిన్ వాష్ చేయించడం కూడా అంత శ్రేయస్కరంగా లేదు. డాక్టర్లు అయితే మేలు, మన తప్పో వాళ్ళ తప్పో బయట వాళ్ళ తప్పో వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించగలుగుతారు. అక్కడికక్కడ మ్యాటర్ సెటిల్ అవుతుంది. ఇవి చాలా సున్నితమైనటువంటి విషయాలు, ఇవి గ్రహించి మెలగండి. తప్పులు జరుగుతున్నట్లయితే అవి మీ దృష్టికి వచ్చినట్లయితే మనం పరిష్కరించాలమ్మా, చూసి చూడనట్టుగా మాత్రం ఉండద్దు. ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్నేహితులు ఏ కాలేజీకి అయితే వెళ్ళారో మీరు అదే కాలేజీకి వెళ్ళాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి, కుబేర అష్టకాన్ని పఠించండి. ప్రతి మంగళవారము, గురువారము, శుక్రవారము మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ గోమతి చక్రాలు, ఆరవళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి.